ఓం విష్ణుదేవాయ నమః. ఈరోజు మత్స్యపురాణంలోని దేవదానవ యుద్ధం గురించి తెలుసుకుందాము. నిన్నటి వీడియోలో తారకాసురుడు ఎవరు, వజ్రాంగుడు ఎవరు గురించి తెలుసుకున్నాము. దేవదానవ యుద్ధము. బ్రహ్మ ఇచ్చిన వరంతో శక్తిమంతుడై తారకాసురుడు రాక్షసులని పరిపాలించాడు. కొన్ని ఏళ్లు కష్టపడి పెద్ద ఎత్తున సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. స్వర్గం పైకి దండెత్తడానికి సకల సన్నాహాలు చేశాడు. అతడి సైన్యంలో వేల కొలది ఏనుగులు, గుర్రాలు, రథాలు ఉన్నాయి. తారకుడు కాకుండా మిగతా సైన్యంలో ప్రముఖుడు జంబుడు, కుజంబుడు, మహిషుడు, కుంజరుడు, మేఖుడు, కాలనేమి, నిమి, మదనుడు, జంబకుడు, శుంభుడు వారంతా అనేక రకాల ఆయుధాలు ధరించి ఉన్నారు. దేవతలు కూడా రాక్షసులతో యుద్ధానికి సిద్ధమయ్యారు. యముడిని సైన్యాధ్యక్షుని చేశారు. అతడు తన వాహనము దున్నపోతు మీద ఎక్కి యుద్ధానికి తరలి వచ్చాడు. మాతలి సారథ్యం వహించిన రథంలో ఇంద్రుడు కూర్చున్నారు. అగ్నిదేవుడు వాహనం మేక, వరుడి యొక్క వాహనము పాము, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు ఇలా దేవతలందరూ వారి వారి వాహనాలను ఎక్కి యుద్ధరంగానికి వచ్చారు. ఆ యుద్ధం చూసేవారికి ఒళ్ళు గగుర్చోడిచేలా ఉంది. ఏనుగుల హీంకాహార ధ్వనులు, గుర్రాల సకిలింపులు, డప్పుల మూతలతో యుద్ధరంగం దద్దరిల్లింది. కత్తులు ఢీకొట్టే శబ్దాలు, వింటినారి భేరులు మిన్నుముట్టాయి. ఆకాశమంతా శూలాలతోనూ, గంటగొడ్డలతోనూ, కత్తులతోనూ, త్రిశూలాలతోనూ, బల్లాలతోనూ, గదలతోనూ, ఎగిసిపడే బాణాలతోనూ నిండిపోయింది. యుద్ధభూమి అంతా మృతకలేబరాలతో నిండిపోయింది. రక్తము సదులై ప్రవహించింది. యముడు గ్రసనుడనే దానవుడితో ద్వంద్వయుద్ధం చేశాడు. కుబేరుడు జంబుడితో తలపడ్డాడు. కుజంబుడు కుబేరుడితో పోట్లాడి అతడిని పరిగెత్తి పారిపోయేటట్లు చేశాడు. కాలనేమి చంద్రుడితోనూ, సూర్యుడితోనూ తలపడ్డాడు. అశ్విని దేవతలిద్దరూ కాలనేమి చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు. రాక్షసుల చేతిలో దేవతలు చస్తున్నారన్న వార్త విష్ణువు చెవిన పడింది. అప్పుడు విష్ణువు కూడా యుద్ధానికి రాక తప్పలేదు. రాక్షసులు ఒక్కసారిగా విష్ణువు మీద విరుచుకుపడ్డారు. విష్ణువు తన శక్తిని ప్రదర్శించాడు. ఆయన విసిరిన గద వలన కాలనేమికి స్పృహ తప్పింది. విష్ణు చక్రము గ్రసనుడిని తల నరికింది. జంబుడు మాత్రం విష్ణువుని ఎదుర్కొని స్పృహ కోల్పోయేటట్లు చేశాడు. కానీ ఇంద్రుడు వచ్చి జంబుడిని తన వజ్రాయుధంతో తెగ నరికాడు. దేవతలు రాక్షసులందరినీ ఎదిరించి వారితో యుద్ధం చేశారు. కానీ తారకాసురుడు ఎదురైనప్పుడు మాత్రం పారిపోసాగారు. ఎందుకంటే తారకాసురుడిని ఎదిరించి పోరాడగల శక్తి తామెవ్వరికీ లేదని దేవతలకు తెలుసు. తారకాసురుడు మాత్రం పారిపోతున్న దేవతలను వెంటాడి కొందరిని పట్టుకొని బంధించాడు. ఈ దేవదానవ యుద్ధములో రాక్షసులు గెలిచారు. బ్రహ్మదేవుడి యొక్క సలహా గురించి తెలుసుకుందాము. యుద్ధంలో చావగా మిగిలిన దేవతలు రాక్షసుల చేతిలో బందీలు కాకుండా తప్పించుకున్న వాళ్ళు బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. తారకాసురుడికి మీరిచ్చిన వరం వల్లే అతడు అజయుడే విర్రవీగి ప్రపంచాన్ని పీడించడానికి పూనుకున్నాడు. మమ్మల్ని చావుదెబ్బ కొట్టాడు. ఇప్పుడు మా గతేమిటి? మేమేం చెయ్యాలని బ్రహ్మని అడిగారు. మీరంతగా దిగులు పడనవసరం లేదు. తారకుడేమి చిరంజీవి కాదు. 7 ఏళ్ల బాలుడి చేతిలో అతడికి మృత్యువు రాసిపెట్టి ఉంది. అయితే దురదృష్టవశాత్తు అతడింకా జన్మించలేదు. అతడు శివపుత్రుడు కావాలి. ఇటు చూస్తే శివుడేమో ఇంకా పెళ్లి చేసుకోలేదు. సతీదేవి వియోగంలో శివుడు బాధపడుతున్నాడు. ఆవిడే పార్వతిగా తిరిగి జన్మనెత్తింది. మనం చెయ్యాల్సింది ఏమిటంటే శివపార్వతులను ఒకటి చెయ్యటం. వారికి పుట్టే శిశువే తారకాసురుడిని చంపగలవాడు అని దేవతలకి బ్రహ్మ ఉపదేశించాడు. పార్వతీ ప్రేమలో శివుడు పడటానికి ఇంద్రుడు మన్మధుడిని ప్రేరేపించాడు. మన్మథ బాణం తగిలితే ఎవరైనా కామవశులు కావాల్సిందే. మరి శివుడి నివాసం దగ్గర మన్మధుడు తన ప్రతాపం చూపబోయాడు. తపస్సుకి భంగం కలిగి శివుడు కోపంతో 3వ కన్ను తెరిచేసరికి మన్మధుడు కాలి బూడిదైపోయాడు. శివుడిని పెళ్లి చేసుకోవడానికి పునర్జన్మనెత్తిన పార్వతి కూడా శివుడి కటాక్షం కోసం ఘోర తపస్సు చేసింది. ఆకులు మాత్రమే భుజిస్తూ పార్వతి ఒక 100 ఏళ్లు తపస్సు చేసింది. ఇంకో 100 ఏళ్లు రోజుకి ఒక్క ఆకు మాత్రమే తింటూ తపస్సు చేసింది. మరో 100 ఏళ్లు ఆకు కూడా తినకుండా ఉపవాసం చేస్తూ తపస్సు చేసింది. ఆకు కూడా తినకుండా ఉపవాసం చేసింది కాబట్టి పార్వతికి అపర్ణ అని పేరు కూడా వచ్చింది. సప్త ఋషులు శివుడికి దగ్గరికి వెళ్ళి పార్వతి తపస్సు గురించి వివరించారు. ఎట్టకేలకు శివుడు పార్వతిని వివాహం చేసుకుంటానన్నాడు. అట్టహాసంగా శివపార్వతుల పెళ్లి జరిగింది. నదులు, పర్వతాలు వివాహానికి విచ్చేశాయి. అలాగే ఋషులు, దేవతలు, గంధర్వులు, అప్సరసులు, యక్షులంతా పెళ్లికి తరలివచ్చారు. బ్రహ్మదేవుడే స్వయంగా పురోహితుడయ్యి శివపార్వతుల పెళ్లి జరిపించాడు. కాళీయే గౌరి. ఒకానొక సందర్భంలో శివుడు పార్వతిని సరదాగా కాళీ అని సంబోధించాడు. కాళీ అంటే నల్లని ధాన అని అర్థం.
తన శరీరపు రంగు నల్లగా ఉంది కాబట్టి శివుడు తనను కాళీ అన్నాడని అమ్మవారు నొచ్చుకుంది. శివుడు సరదాగా పిలిచాడనుకోలేదు. శరీరానికి తెలుపు రంగు రావడానికి పార్వతి తపస్సు చేయడానికి నిశ్చయించుకుంది. చెట్ల బెరడునే దుస్తులుగా ధరించి పార్వతి తపస్సు చేసింది. మండు వేసవిలో జ్వలించే అగ్నిజ్వాలల మధ్య కూర్చొని తపస్సు చేసింది. చలికాలంలో నీటి అడుగున కూర్చొని తపస్సు చేసింది. ఒక్కోసారి కందమూలాలు తిని కొన్ని రోజులు అవి కూడా లేకుండా పూర్తిగా ఉపవాసం ఉండి తపస్సు చేసింది. తపస్సుకు బయలుదేరే ముందు పార్వతి నందీశ్వరుడిని ద్వారానికి కాపలాగా పెట్టింది. ఎవ్వరిని లోపలికి రానివద్దని నందికి చెప్పింది. ఆది అనే రాక్షసుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మను మెప్పించాడు. బ్రహ్మవరం కోరుకోమనగానే అమర్వతం కోరాడు. చావు లేకుండా వరం ఇవ్వకూడదు కాబట్టి బ్రహ్మ అతడికి తనంత తానుగా తన రూపాన్ని 2 సార్లు మార్చుకున్న తర్వాత అతడికి మృత్యువు వచ్చేటట్లుగా వరం ఇచ్చాడు. ఒకసారి అది శివపార్వతుల దర్శనానికి వచ్చి నంది ద్వారానికి కాపలాగా అడ్డుగా కూర్చోవడం చూశాడు. దేన్ని కాపలా కాస్తున్నాడో చూద్దామనే కుతూహలం కలిగింది. పాము రూపం ధరించి మెల్లగా లోపలికి వెళ్ళాడు. ఆ సంగతి నంది గమనించలేదు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం ఎంత అనర్థదాయకమో మనకి ఈ కథ వల్ల అర్థమవుతుంది. రూపం మార్చుకోవటంతో తనకి చావు వస్తుందని తెలిసినా మూర్ఖుడైన ఆది అనే ఆ రాక్షసుడు పాములాగా రూపం మార్చుకుని శివపార్వతుల గదిలోకి వెళ్ళాడు. గదిలోపల శివుడిని చూచాడు. ఆ మూర్ఖుడికి శివుడిని ఆట పట్టించాలని కోరిక కలిగింది. పార్వతీ రూపం ధరించి శివుడిని సమీపించాడు. శివుడు మొదట్లో రాక్షసుడి మాయ గమనించలేదు. తన దగ్గరికి వచ్చింది. పార్వతేననుకుని, ప్రియా, నువ్వు తిరిగి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చూడు, నీ కోపం తగ్గిపోయింది అన్నాడు శివుడు. అంతలో తన ఎదురుగా ఉన్నది పార్వతి కాదని రాక్షసుడని శివుడికి అర్థమైంది. కోపంతో ఆదిని చంపేశాడు. పార్వతి తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించింది. ఆమె శరీరపు రంగు ఎర్రగా మారేటట్లు వరం ఇచ్చాడు. గౌరవర్ణంతో ఉంది కాబట్టి పార్వతీదేవి అప్పటి నుంచి గౌరీ అని పిలువబడింది. నల్లగా ఉన్న పార్వతీదేవి శరీరపు అణువుల్లోంచి కౌశికి అనే దేవత వెలువడింది. పార్వతీదేవి శరీరపు నలుపంతా కౌశికి శరీరంలోకి వెళ్ళిపోయింది. బ్రహ్మదేవుడు కౌశికీ దేవతను వింధ్యాపర్వతాల దగ్గరికి వెళ్ళి నివాసం ఉండవలసిందిగా కోరాడు. అందుకే ఆవిడకి వింధ్యావాసిని అనే పేరు కూడా ఉంది. కార్తికేయుడు తారకుడు. కొంతకాలం తర్వాత శివపార్వతులకు ఒక పుత్రుడు జన్మించాడు. అతడు 1000 సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాడు. అతడే స్కందుడు. అతనికి గల మరొక పేరు కార్తికేయుడు. అతడికి 6 ముఖాలున్నాయి. అందుకని అతడికి షణ్ముఖుడని షడాననుడని కూడా పేరు వచ్చింది. కార్తికేయుడు దేదీప్యమానంగా వెలుగొంది 7 సంవత్సరాల బాలుడయ్యాడు. దేవతలు అతని వద్దకు వచ్చి తమ సైన్యానికి సేనాధిపతిగా ఉండి రాక్షసులతో యుద్ధం చేసి వారి నుండి తమను రక్షించవలసిందిగా కోరారు. శివుడు కూడా కార్తికేయుడిని దేవతల కోరికను తీర్చమన్నాడు. అందుకు కార్తికేయుడు అంగీకరించాడు. దేవతలు సంతోషించి తమ వద్ద గల శక్తివంతమైన ఆయుధాలను కార్తికేయునికి ఇచ్చారు. అందరూ కార్తికేయుని స్తుతించి తారకాసురుని వధించి మమ్మల్ని రక్షించండి అని కోరారు. తర్వాత దేవతలు తారకాసురుని వద్దకు వెళ్ళి అతనిపై యుద్ధాన్ని ప్రకటించారు. దేవదానవ యుద్ధం ప్రారంభమైంది. దేవతలు అందరితో యుద్ధం చేస్తున్నా తారకాసురుని ఎదిరించలేక దూరంగా పోతున్నారు. అప్పుడు కార్తికేయుడు తారకాసురుని ముందుకు వచ్చి అతనిని ఎదుర్కొన్నాడు. ప్రచండ యుద్ధం జరుగుతున్న యుద్ధభూమిలో చిన్న బాలుడిని చూచి తారకాసురుడు ఆశ్చర్యపోయాడు. పరిహాసంగా నవ్వుతూ, బాలక, ఇది ఆటస్థలి కాదు, రణస్థలి. ఇక్కడ తలలతో బంతులాడతారు. నీవు చూడలేవు, చూసి ధైర్యంగా ఉండలేవు. త్వరగా ఇంటికి వెళ్ళు అన్నాడు. యుద్ధభూమిలో మాటలతో కాదు, చేతలతో చూపించాలి సామర్థ్యం. నీకు దమ్ములుంటే నాతో యుద్ధం చెయ్యి అన్నాడు కార్తికేయుడు. కోపంగా తారకాసురుడు తన గదని కార్తికేయుడి మీదకు విసిరాడు. కార్తికేయుడు దానిని తన వజ్రాయుధంతో ఎదుర్కొన్నాడు. రాక్షసుడు గొడ్డలి విసిరితే కార్తికేయుడు దానిని చేత్తో పట్టుకొని తన గదని రాక్షసుడిపైకి విసిరాడు. దాంతో తారకాసురుడికి కోపం వచ్చి రకరకాల ఆయుధాలని కార్తికేయుడి మీదకి ప్రయోగించాడు. కార్తికేయుడు వీటిని ప్రతిఘటించి తన ఆయుధాల్లో రాక్షసులందరినీ చంపేయటం మొదలుపెట్టాడు. రాక్షసులు పారిపోవడం ప్రారంభించారు. కార్తికేయుడు తన శూలంతో తారకాసురుడి వక్షస్థలంలో పొడిచి వధించాడు. తారకాసురుడు మరణించాడు. ఈ విధంగా రోమహర్షణుడు తారకాసురుని సంహారం వివరించి మరికొంతమంది దైత్యవీరుల గురించి తెలిపాడు. ఓం విష్ణుదేవాయ నమః. రేపటి వీడియోలో హిరణ్యకశిపుడు గురించి తెలుసుకుందాము.